నమశివాయ. కార్తీక పురాణము కార్తీక శుద్ధ త్రయోదశి 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓ రాజా, కార్తీక మాసంలో తప్పక చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నవి. వాటిని వివరిస్తాను, సావధానుడవై విను అన్నాడు. కార్తీక మాసంలో నదీ స్నానముతో పాటు కన్యాదానము, ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము మొదలగునవి చేయవలసిన ఉత్తమ ధర్మాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరించుటకు వీలు కానప్పుడు దక్షిణ తాంబూలము మొదలైన సంభావనలతో తృప్తిపరిచినను మంచి ఫలము కలుగును. ఎన్ని బావులు చెరువులు తవ్వించినను ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరికావు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసినచో తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడవుతాడు. ఈ విషయాన్ని వివరించే ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినుము అని చెప్పసాగాడు. సువీరుడి చరిత్ర. ద్వాపర యుగంలో వంగదేశాన్ని పరిపాలించే సువీరుడు అనే గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉన్నాడు. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో కలిసి అరణ్యమునకు పారిపోయి నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు తినుచు కాలం గడుపుచున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతని భార్య గర్భం దాల్చి ఒక బాలికను కన్నది. వారు ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండ్రి. క్షత్రియ వంశీయందు జన్మించిన ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ చూచువారికి కనుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. కొంతకాలం తరువాత ఒకరోజు వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను చూచి ఆమె అందచందాలకు ముగ్ధుడై బాలికను తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకు ఆ రాజు, ఓ మునికుమార, ప్రస్తుతం నేను చాలా బీదస్థితిలో ఉన్నాను. మా కష్టము తొలగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చినచో నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయగలను అని చెప్పగా ఆ మునికుమారుడు నర్మదా తీరంన కుబేరుని గూర్చి గొప్ప తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించి రాజుకు ఇవ్వగా రాజు సంతోషించి తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి వివాహం చేశాడు. మునికుమారుడు భార్యను తీసుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సుఖజీవనం గడుపుచుండెను. సువీరుని భార్య మరొక బాలికను కన్నది. సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా భార్యతో సుఖంగా ఉన్నాడు. సువీరుడు రెండవ కుమార్తె కూడా యుక్త వయస్సు వచ్చిన తర్వాత పూర్వము వలనే ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఒక ఋషిపుంగవుడు తప్తీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానము కొరకు వస్తూ దారిలో ఉన్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవు ఎవరు? నీ ముఖవర్చస్సును బట్టి రాజవంశము వానివలే ఉన్నావు. ఈ అరణ్యములో భార్యా బిడ్డలతో నివసించుటకు కారణము ఏమిటి అని అడిగాడు. సువీరుడు తన వృత్తాంతమంతయు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము ఆలోచించక కన్యను ధనమునకు అమ్ముకున్నావు. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. మానవ జాతి ఏ పాపము చేసినా ధర్మశాస్త్రాలు వాటికి ప్రాయశ్చిత్తం తెలియజేశాయి. కన్యా విక్రయ పాపానికి ప్రాయశ్చిత్తం ఏ శాస్త్రంలోనూ లేదు. కనుక అలాంటి పాపపు పని మరోసారి చెయ్యకు. కన్యను విక్రయించిన వారు అసిపత్రమనే నరకమునకు వెళ్ళి నానా బాధలు అనుభవిస్తారు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీతి కొరకు వ్రతములు చేసినను అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు. అదియును కాక కన్యా విక్రయము చేసిన వారిని పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అదేవిధంగా కన్యను ధనము ఇచ్చికొని వివాహమాడిన వారి గృహస్థ ధర్మములు వ్యర్థమై అతడు మహానరకమును అనుభవించుచుండును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పే ఉన్నారు. కనుక రాజా, రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయి. ఆ విధంగా చేసినచో గంగా స్నానము మరియు అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేశాడు. అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, మనిషి బ్రతుకుండగా భార్య బిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతము ఉన్న అవకాశము జార విడుచుట భావ్యమేనా? ఐహిక సుఖములే గొప్ప సుఖములని నా భావన. కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరు ఇస్తారో వారికి ఇచ్చి పెళ్లి చేయుదును అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి వాడి మూర్ఖత్వానికి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
కొంతకాలం తర్వాత సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వానిని యమలోకములో అసీపత్రవనము అనే నరకములో పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మరణించిన తరువాత స్వర్గమునందు సర్వసుఖాలు అనుభవించుచుండగా సువీరుడు చేసిన కన్యా విక్రయ పాపము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చారు. అప్పుడు శృతకీర్తి నిండు కొలువులో ఉన్న యమధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతైను సమంగా చూసేవాడవు. నా రాజ్యంలో అందరినీ కన్నబిడ్డలుగా చూశాను. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకుని వచ్చుటకు కారణము ఏమిటి అని అడిగారు. అంత యమధర్మరాజు, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు. నీవు ఎటువంటి దురాచారములు చేయలేదు. కానీ నీ వంశమునకు చెందిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనమునకు ఆశించి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరాలు అటు 3 తరాల వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకమును అనుభవించుటేగాక నీచాతి జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవు, ధర్మాత్ముడవు అనియు నాకు తెలుసు. నీవు మరలా స్వర్గాన్ని చేరాలంటే ఒక ఉపాయము చెప్తాను, విను. నీ వంశీయుడైన సువీరునకు మరొక కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము పొంది అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడైన ఒక విప్రునకు కార్తీక మాసములో సాలంకృతంగా కన్యాదానము చేయించము. అట్లు చేసినచో నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, నీ పితృదేవతలు కూడా స్వర్గలోకమునకు వెళ్ళగలరు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడు కాగలడు. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను కన్యాదాన ఫలము లభించును. కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పిన విధంగా ఆ ధర్మకార్యము చేస్తే పితృగణము తరింతురు. వెళ్ళి రమ్ము అని చెప్పాడు. శృతకీర్తి యమధర్మరాజునకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు చెప్పి కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను సర్వజ్ఞుడైన ఒక ముని కుమారునితో సాలంకృత కన్యాదాన వివాహము చేశాడు. ఆ కన్యాదానము చేయుట వలన పితృదేవతలతో పాటు సువీరుడు కూడా పాపము నుండి ముక్తిని పొంది స్వర్గములో ఉన్న పితృదేవతలను కలుసుకొన్నాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే కన్యాదానం వలన మహాపాపములు కూడా నశించును. వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసములో కన్యాదానము చేయుదునని సంకల్పించుకొని దీక్ష వహించి ఆచరించిన వ్యక్తి కూడా విష్ణు సాన్నిధ్యము పొందును. ఇలాంటి ముఖ్య ధర్మాలు తెలిసి కూడా చెయ్యని వారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 13వ అధ్యాయము 13వ రోజు పారాయణము పూర్తి అయినది.